ఎప్పుడైనా శక్తికి నాకు సహాయం కావాలని అనిపించిందా? ఖచ్చితంగా అనిపించింది. అందరిలాగే నేను అటువంటి పరిస్థితుల్ని దాటుకొనొచ్చాను. అప్పుడు సాయం దొరుకుంటే జీవితం మరోలా ఉండేది. ఎప్పుడైనా సహాయం కావాలని అడిగిరా శక్తి? ఏమైంది శక్తి? నేను అమ్మతో పాటు బీచ్కి వెళ్ళాను. నన్ను కాలేజ్లో చదివించే స్తోమత లేదని అమ్మ చెప్పింది. ఇట్స్ ఓకే, నువ్వేం బాధపడకు. మనం ఏదో ఒకటి చేద్దాం. నేను మా నాన్నతో మాట్లాడతాను. ఎంతసేపు అయిందో రమ్మని చెప్పి తప్పకోండి. చూడు ఎలా తోసుకుని వెళ్ళిపోతుందో. అమ్మా, పింకీ వాళ్ళ నాన్న నా కాలేజ్ ఫీజు కడతానన్నారు. ఆల్రెడీ చాలా మందికి ఫీజు కడుతున్నారటమ్మా. అమ్మా, వాళ్ళు ఫీజు కడతారమ్మా. నా చదువు పూర్తయ్యాక ఉద్యోగం చేసి తిరిగిచ్చేస్తానమ్మా. దేవుడో, పింకీ పింకీ పింకీ, నీకెన్నిసార్లు చెప్పినా ఆ గుమ్మంలోకి ఎందుకు వెళ్ళి అడుక్కుంటున్నావో నాకు అర్థం కావట్లేదు. ఏంటమ్మా, నువ్వు ఫీజు కట్టినట్టున్నావు, కడతానన్న వాళ్ళని వద్దంటున్నావు. నీకు అర్థమయ్యేలా ఎలా చెప్పాలి? ఇది చూపిస్తే గాని నువ్వు నమ్మవు. చూడు, అన్నీ ఖాళీ. తుడిచిపెట్టుకుపోయి అన్నీ ఖాళీ అయ్యాయి. ఇది బంగారం కాదు, తెలుసా నీకు? కోటింగ్ వేసి అందరినీ మేనేజ్ చేస్తున్నాను. ఇప్పుడు నీ ఫీజు కట్టడం ఒకటే సమస్య కాదు, తినడానికి తిండి గింజలు కూడా లేవు శక్తి. నీకెందుకని అర్థం కావడం లేదో? నువ్విప్పుడు నటించకపోతే మనం బతుకు ఈడ్చడానికి కూడా వేరే దారి లేదని చెప్తున్నాను. ఈ విషయం నీ బుర్రకెక్కడం లేదా? చేతిలో ఇప్పుడు చిల్లి గవ్వ లేకుండా బ్రతకలేని శక్తి. ఇలాంటి రోజు ఒకటి వస్తుంది అని కల్లో కూడా అనుకోలేదు. అమ్మమ్మ నగలన్నీ అమ్మేశావా? తాతగారి పెన్షన్ కూడా ఆగిపోయి చాలా కాలం అయింది. ఏం చేయాలో తోచట్లేదు. అన్నీ అయిపోయాయా? అవును, వీసం ఎత్తు బంగారం కూడా మిగల్లేదు. నీ ఫ్రెండ్ ఇచ్చిన నగలు మాత్రమే మిగిలున్నాయి. అవి అమ్మి మనం బతకాల్సిన అవసరం లేదు శక్తి. ఎటువంటి కష్టం వచ్చినా నా వేలు కూడా దాని మీద పడదు. అమ్మా, వాళ్ళంటే నీకెందుకంత కోపం? నీకెందుకు వాళ్ళంటే అంత ప్రేమ శక్తి? ఎందుకంటే వాళ్ళు నన్ను అభిమానంగా చూసుకుంటున్నారు. ఎంగిలి మెతుకులు విసిరేసి కుక్కని కూడా మనం అభిమానంగానే చూసుకుంటాం శక్తి. మల్లరింటి ఎంగిల్కూడు తినే బదులు వాళ్ళ ఇంట్లో కుక్కలా పడుండొచ్చు. మల్లర్ దగ్గర చేయి చాపి అడుక్కోవడానికి మాత్రం నీకు అభిమానం అడ్డురాదా అమ్మా? మల్లర్ మనలాంటిదే. మనలాంటిదే అంటే తెలుగా? మనలాంటిదే అంటే సాటి మనిషి, ఇక్కడ మనతోనే ఉంటూ మనలాగే కష్టాలు అనుభవిస్తున్న మనిషి. తనెప్పటికీ మనల్ని మోసగించే ప్రయత్నం చేయదు. వాళ్ళు కూడా అలా చేయరు. నన్ను కన్నబిడ్డలా చూసుకుంటున్నారు. నా మాట నమ్ము. అయ్యో, నువ్వు మూర్ఖంగా ప్రవర్తిస్తున్నావు శక్తి. చెప్పేది కొంచెం కూడా అర్థం చేసుకోవా? మాయ చేయడానికి ఏదో 4 డైలాగులు చెప్తే నమ్మేయడమేనా? డైలాగులు చెప్పేది నువ్వు మల్లరే, వాళ్ళు కాదు. ఎందుకంటే మీరు సినిమా వాళ్ళు కదా. ఇన్నాళ్ళు పెంచింది ఇలా కొట్టడానికేనా? నువ్వు నాకు అసలు అమ్మవేనా? నేను నీ కూతురుగా పుట్టుండకూడదు, ఆ ఇంట్లో పుట్టుండాల్సింది. వచ్చే జన్మలోనైనా సరే. ఈ జన్మకి నా కూతురుగా నా ఇంట్లో నా డబ్బుతో బతుకుతున్నంత వరకు నేను చెప్పింది వినక తప్పదు. వాళ్ళిచ్చిన నగలు తిరిగి వాళ్ళకి ఇచ్చేసిరా పో. నీ కాలేజీ ఫీజు వాళ్ళు కట్టాల్సిన అవసరం లేదని వాళ్ళకు అర్థం అయ్యేలా చెప్పిరా. మా బతుకేదో మేం బ్రతకగలం అని కూడా వాళ్ళకి చెప్పిరా.
సరే అమ్మా. ఒకవేళ నా డబ్బుతో నా ఇంట్లో ఉంటే? శక్తి, ఏమైంది? నువ్వు చెప్పిన దానికి మీ అమ్మ ఒప్పుకుందా? నేను కాలేజ్లో చేరలేను పింకీ. నేను పనికి వెళ్ళాలి. నేను నటించబోయే సినిమా జూలై 1 మొదలెడుతున్నారు. నువ్వు కాలేజ్కి వెళ్ళు పింకీ. బాగా చదువుకోవాలి. అక్కడ జరిగేవన్నీ నాకు చెప్పు, నేను వినాలి. శక్తి, నేనే నీతో చెప్దామనుకున్నాను. సారీ, కుదరలేదు. నాకు మ్యారేజ్ ఫిక్స్ అయింది. పిచ్చిదానిలా మాట్లాడకు పింకీ. ఏయ్, నిజంగా శక్తి, నాకు పెళ్లి జరగబోతుంది. ఎంగేజ్మెంట్ జూలై 6. పోయిన వారమే నేను అబ్బాయిని చూశాను. అమ్మా నాన్నలకి నచ్చాడు, బాగున్నాడు. దీపక్ భయ్య ఐఐటి చదువుకోవాలి, నువ్వు మాత్రం 16 ఏళ్ళకే పెళ్లి చేసుకోవాలా? నాకు నచ్చాడు శక్తి. మరి కాలేజ్? జాయిన్ అవ్వను. పైగా నాకు కాలేజ్ అంటే పెద్దగా ఇంట్రెస్ట్ కూడా లేదు. మా ఇంట్లో వాళ్ళు చెప్పిన మాట విందాం అనుకుంటున్నాను. పింకీ, అమాయకంగా మాట్లాడుకో. ఎవరి కోసమో నువ్వు నీ జీవితాన్ని నాశనం చేసుకోకు. నువ్వైనా కాలేజ్కెళ్ళు. నువ్వు నాతో గడిపింది మర్చిపోను. నీకు తెలియకుండానే నువ్వు నన్ను చాలా మార్చావు. యూ మేడ్ మీ బోల్డర్, స్మార్టర్, మోర్ ఇండిపెండెంట్. ఇవన్నీ నీ నుంచే నేర్చుకున్నాను. యు ఆర్ మై సిస్టర్ శక్తి. ఎంత కష్టపడైనా సరే నేను చదువుకోవాలనుకున్నాను, కానీ నువ్వు? కోపగించుకోకు శక్తి. నువ్వు మద్రాసులోనే ఉంటున్నావు, నా ఎంగేజ్మెంట్కి వస్తున్నావు. ఏమంటావు? ఇప్పుడే ఖచ్చితంగా చెప్పలేను. ఏంటి? శక్తి, 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 నా ఎంగేజ్మెంట్కి నువ్వు రాకపోతే ఎలా? శక్తి, నాకు తెలుసు నీకు అర్థం కాదని. నాకు అవసరం లేదు, నేను వెళ్తున్నా. నీకు కావలసింది తను వద్దనుకుంటే అందుకు తన మీద కోప్పడ్డం న్యాయం కాదు. ఇద్దరికీ మంచిది కాదు. అది మీ దోస్తికి కూడా మంచిది కాదు. అందరూ నీలా కాదు శక్తి. నువ్వు నిశ్చితార్థానికి రాకపోతే పింకీ బాధపడుతుంది. తుమి ఉస్కి బెస్ట్ ఫ్రెండ్ హో. నీ అంగీకారం తనకి చాలా ముఖ్యం. తప్పకుండా వస్తాను. తనతో చెప్పు, నా మనసేం బాలేదు. ఇందులో తన తప్పేం లేదు. ఒక్కోసారి అలా జరుగుతుంది. జూలై 6 కదా, తప్పకుండా వస్తాను. శక్తిజీ, జీవితంలో మీరు మనసారా కోరుకున్న ఒక ముఖ్యమైన విషయం ఏమిటి? వాట్ వుడ్ యు వాస్ట్ ఫర్? ఒక్కటే అని ఎందుకు అనుకుంటున్నారు? లెట్స్ సే మీకు ఎవరో ఒక వరం ఇచ్చారు, 1 విష్. మీరు 15, 16 ఉన్నప్పుడు మీరు ఏం కోరుకునుంటారు? Shaktiji, do you have an answer? Yes. హేమ శక్తి సినిమాలో నటిస్తున్నావుటగా? అవును. బాగుంది.